హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఈరోజు మనం బిగ్ బాస్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను, కాకపోతే ఒక 2 days నుంచి వీడియోస్ పెట్టడం లేదు. చాలా ఫీవర్ వచ్చింది. ఇంకా ఇప్పుడు కొంచెం క్లియర్గా ఉన్నాను అనమాట. ఓకే, ఫీవర్ తగ్గింది. ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళాలి కదా, సో అందుకని చెప్పేసి నిన్న చాలా టాబ్లెట్స్ వేసుకొని బాగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. కాకపోతే రివ్యూస్ అయితే చెప్పలేకపోయాను. అలా నేను బిగ్ బాస్ చూడలేదా అంటే చూసాను, కానీ రివ్యూసే చెప్పలేదు అంతే. సో ఇంకా వీడియోలకి స్టార్ట్ అయిదాం మనం. ఈరోజు ముందుగా అయితే మన శ్రీముఖి గారు అయితే ఎట్లయినా సరే ఎంట్రీ ఇచ్చేస్తారు మంచిగా, ఫుల్ ఎనర్జీ తోటి. అలాగే మన జ్యూరీస్ని కూడా పిలుస్తారనమాట, అభిజిత్ గారిని, నవదీప్ గారిని అండ్ బిందు మాధవి గారిని. సో వీళ్ళందరినీ పిలుస్తారు. ఇంకా వీళ్ళు వచ్చేసి కంటెస్టెంట్స్కి చెప్తారు. టాప్ 15 ఆల్రెడీ ముందే వచ్చి కూర్చుంటారనమాట. సో ఇప్పటికే సగం అగ్ని పరీక్ష అయిపోయింది. ఇంకా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా గేమ్స్ ఆడాలి. ఎవరైతే మంచిగా గేమ్ ఆడి ఎవరి ఎనర్జీ లెవెల్స్ బాగుండి ఎంత మంచిగా ఆడతారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతారు అన్నట్టుగా చెప్తారనమాట. అయితే ఈరోజు నాకైతే గేమ్ పరంగా మాత్రం ఎవరు మంచిగా అనిపించారో మీరు కామెంట్ చేయండి. నాకు మాత్రం శ్రీజ అయితే మంచిగా అనిపించింది. అండ్ తను ఇచ్చిన టాస్క్ బాగా ఆడింది. ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని మొత్తం మైండ్ గేమ్కి సంబంధించింది అనమాట. ఈరోజు ఫిజికల్ గేమ్ అస్సలు కాదు, ఫుల్ మొత్తం మైండ్ గేమ్ అనమాట. అప్పుడప్పుడు ఇటువంటి గేమ్స్ పెడితే కూడా జనాలకి మంచిగానే ఉంటుందన్నమాట, తెలివితేటలు పెరుగుతాయన్నమాట ఇటువంటి గేమ్స్ ఆడడం వలన. సో ఇంతకీ ఆ గేమ్స్ ఏంటి, ఎలా ఆడారు, ఏంటి అనేది నేను రివ్యూ చెప్తాను. నా రివ్యూని ఖచ్చితంగా మీరు స్వీకరిస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూలు చాలామంది చెప్తున్నారు. సో ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్తారు, నా స్టైల్లో నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకా రివ్యూ వచ్చేసి నేను నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్స్ అనమాట. సో బిందు మాధవి గారు అంటారనమాట, లైఫ్లో ఒక నిమిషం ఏమన్నది, లైఫ్లో మనం కరెంటు స్తంభం అంత సాహసం చేయకపోయినా అదృష్టం ఎంత ఉండాలి, టూత్పేస్ట్ అంతా ఉండాలి అని చెప్పేసి అంటదనమాట. అంటే కరెంటు స్తంభం అంత కష్టపడకపోయినా కానీ ఒక టూత్పేస్ట్ అంత అదృష్టం అయితే ఉండాలి. లక్ కూడా అందరికి ఉండాలి కదా. నా అలాగా ఎందరు అన్లకి ఉంటారా ఏంటి, లక్గా కలిసి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఈ గేమ్లో లక్ ఉండాలి, మైండ్తో ఆడాలి అని చెప్పేసి బిందు మాధవి గారు అయితే అంటారనమాట. సో ఓకే, గేమ్ సెటప్ రెడీ అనమాట. ఇక గేమ్ సెటప్ వచ్చేసి అక్కడ ఒక బాక్స్ పెడతారు. ఆ బాక్స్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క ఫ్రూట్ తీసుకుంటూ ఉండాలి. నేను అనుకున్నాను ఆ బాక్స్ అలా పెట్టడం వలన బాక్స్లో ఏదైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే అవకాశం ఉందేమో, అంటే ఏదైనా స్పెషల్ది ఏదైనా దాంట్లో పెట్టారేమో, అదృష్టంకి ఎవరైనా ఉంటే వాళ్ళకి దక్కుతుందేమో అని అయితే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ అంతా నేను గెస్ చేసింది రాంగ్ అయిపోయింది. అయితే అక్కడ ఒక్కొక్కరికి డిఫరెంట్ ఫ్రూట్ అయితే వస్తుంది అనమాట. కొంతమందికి సేమ్ ఫ్రూట్స్ వస్తాయి. అయితే లాస్ట్కి మనీష్ అండ్ ఇంకెవరు, షాకీబ్ అండ్ నాగా, ఈ ముగ్గురికి మాత్రమే గ్రీన్ యాపిల్ అయితే వస్తుందన్నమాట. సో వీళ్ళకి ముగ్గురికి గ్రీన్ యాపిల్ రావడం వల్ల వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా లీడర్లు అయితే అయిపోతారనమాట. సో నిజంగా అదృష్టం అంటే అలాగే ఉండాలి. అంటే ఎవరు సెలెక్ట్ చేయకపోయినా కానీ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయిపోయింది అనమాట. అక్కడ గ్రీన్ యాపిల్తో వాళ్ళు ముగ్గురు లీడర్లు అయితే అయిపోతారు. సో ఈ లీడర్లు ఎలా వాళ్ళ టీంని గెలిపించారు, ఎలా ఆడారు, ఎవరికి ఎంత లక్ వచ్చింది అనేది మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మెంటల్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదేనండో మన మైండ్తో ఆడాలి గేమ్. సో మన క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ మనం నోట్తో చెప్పాలి, మైండ్తో గెస్ చేసి ఆడాలన్నమాట. అదే మెంటల్ గేమ్. అయితే ముగ్గురు జడ్జెస్ అయితే ఉంటారనమాట. ఆ ముగ్గురు జడ్జెస్కి అదే మన బిందు మాధవి గారు, నవదీప్ గారు అండ్ అభిజిత్ గారు, వీళ్ళ ముగ్గురు దగ్గర 3 కార్డ్స్ అయితే ఉంటారనమాట. ఇప్పుడు ఎవరైతే లీడర్ అయ్యారో ఆ ముగ్గురు జడ్జెస్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళకి నచ్చిన జడ్జిని. సో ఏ జడ్జిని సెలెక్ట్ చేసుకుంటే ఎవరికి అదృష్టం వస్తుంది అనేది వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. సో ఆ ముగ్గురు జడ్జెస్లో ముందుగా సెలెక్ట్ చేసుకుంది షాకిబ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అంటే నవదీప్ గారిని. ఎందుకంటే నవదీపే షాకిబ్ ఇక్కడ వరకు రావడానికి కారణం. అదైతే నిజమే అనుకోండి. ఆయనే గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళు ఇద్దరు రెడ్ ఇచ్చారనమాట స్టార్టింగ్లో. సో అందులో తప్పలేదు, షాకిబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ నాగా వచ్చేసి అభిజిత్ గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు.
ఇంకా మన మనీష్ వచ్చేసి బిందు మాధవి గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. సో ఆ ముగ్గురిని వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి అదృష్టం ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ముగ్గురు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒక కార్డ్ అయితే వాళ్ళు ఇస్తారనమాట. ముగ్గురికి 3 కార్డ్స్ ఇచ్చేస్తారు. ఒక్కొక్కరుగా ఆ కార్డ్ని అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. సో ముందుగా షాకిబ్ ఓపెన్ చేస్తే కనుక దాంట్లో 2 నెంబర్ ఉంటుంది. నాగా ఓపెన్ చేస్తే కనుక 4 నెంబర్ ఉంటుంది. అండ్ మన మనీష్ గారు ఓపెన్ చేస్తే కనుక 6 నెంబర్ ఉంటుంది. ఇంతకీ దానికి అర్థం ఏంటి అంటే ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత నెంబర్ ఉందో అంతంత కంటెస్టెంట్స్ వాళ్ళ టీంలోకి వస్తారనమాట. అయితే ఇక్కడ షాకిబ్కి 2 నెంబర్సే వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. వాళ్ళ టీంలోకి ఏ కంటెస్టెంట్స్ రావాలనో వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు? షాకిబ్ వాళ్ళే. సో ముందుకైతే షాకిబ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరిని? దివ్యని అండ్ మన సోల్జర్ని. సో ఈ వీళ్ళిద్దరిని మంచి స్ట్రెంగ్త్, మంచి మైండ్ గేమ్ ఉంది అని చెప్పేసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ నాగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అంటే పవన్, ఒక నిమిషం, నాగా హరిత హరీష్ని, అదే మాస్క్ మ్యాన్ని, అండ్ ప్రియాని, అండ్ అనుషని, అండ్ శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా మనీష్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? డెమోన్ పవర్ని, అండ్ శ్వేతాని, అండ్ డాలియా, అండ్ కలికి శ్రేయ, ప్రసన్న. సో వీళ్ళనైతే మనం మనీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. సో వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం వలన ఎవరు ఎటువంటి గేమ్ ఆడతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే మనీష్ నాకు ఈ ఎపిసోడ్లో మంచిగా అనిపించాడు అనమాట. ఎందుకు అనేది కూడా నేను మీకు ముందుగా చెప్తాను. ఎందుకు మంచిగా అనిపించిండు, ఆయన గేమ్ ఆడిండా ఆడలేదా, వాళ్ళ టీం మెంబర్స్ని ఎలా ట్రీట్ చేశాడు, వాళ్ళ టీంకి ఎటువంటి అవకాశాలు ఇచ్చాడు అనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాం. అయితే మనీష్ ఎందుకు మంచిగా అనిపించిండో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఎవరెవరు ఏ టీం నుంచి రావాలి అంటే లీడర్ అయినా ఆడవచ్చు, వాళ్ళ టీం మెంబర్స్ని అయినా పంపించవచ్చు. సో సెల్ఫ్గా లీడర్ కూడా ఆడారనమాట ఈ గేమ్లో. సో మనీష్ టీం నుంచి మనీష్ వచ్చాడు, షాకిబ్ టీం నుంచి దివ్య వచ్చింది, నాగా టీం నుంచి ప్రియా వచ్చారు. అంటే ఫస్ట్ గేమ్. సో ఇక్కడ జే ప్లస్ ఒక ప్యాన్ చూపిస్తారనమాట జడ్జెస్. సో ఆ ప్యాన్ చూపించడం వలన ఏంటి గెస్ ద కంట్రీ అని చెప్పేసి అంటారు. వెంటనే మనీష్ తీసుకొని జపాన్ అని అయితే చెప్తాడనమాట. ఒక పాయింట్ అయితే వస్తుంది వాళ్ళకి. సో మిగతా ఇద్దరైతే ఇంకా ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి పాయింట్స్ అయితే రావు. సెకండ్ షాకిబ్ టీం నుంచి షాకిబ్ వచ్చాడు, నాగా టీం నుంచి అనుష వచ్చింది, అండ్ మనీష్ టీం నుంచి శ్రేయ వచ్చింది. శ్రేయ మనీష్ టీం నుంచి వచ్చింది, గుర్తుంచుకోండి. ఎందుకు అంటే టీం అంతా కలిసి మనీష్ని ఏం చేశారనేది నేను మీకు చెప్తాను. సో మనీష్ టీం నుంచి శ్రేయ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ ఏంటి, ఒక జార్ చూపిస్తారు అండ్ ఒక చెరువు చూపిస్తారనమాట. సో గెస్ ద మూవీ ఏంటై ఉంటుంది? జెర్సీ. మూవీ నేమ్ జెర్సీ. ఎవరు చెప్పుకుంటారు? షాకిబ్. సో షాకిబ్ వాళ్ళకి ఒక పాయింట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూడో క్వశ్చన్. సో ఈ మూడో క్వశ్చన్కి ఎవరెవరు వచ్చారు? నాగా టీం నుంచి శ్రీజ వచ్చింది, షాకిబ్ టీం నుంచి పవన్ వచ్చాడు, మనీష్ టీం నుంచి డెమోన్ పవన్ వచ్చాడు. సో ఇంకా మూడో క్వశ్చన్ వచ్చేసి 3 సింహాలకి 3 జింకలను పట్టుకుంటే 3 నిమిషాలు టైం పడుతుంది. సో 100 సింహాలు 100 జింకలను పట్టుకుంటే ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. ఒక్కసారిగా అందరు సైలెంట్ అయిపోయి ఆలోచిస్తుండగా వెంటనే శ్రీజ టక్కుమని తీసుకుంటుంది అనమాట. గంట తీసుకొని టక్కుమని మోగించేసి తను 3 సింహాలకి 3 నిమిషాలు టైం పట్టిన, జింకలకి 3 నిమిషాలు టైం పట్టినప్పుడు 100 జింకలను దాటడానికి కూడా సింహానికి 3 నిమిషాల టైమే పడుతుంది అని చెప్పేసి తనైతే ఆన్సర్ అయితే చెప్పేస్తుంది అనమాట. సో ఇక్కడ షాకిబ్ టీం నుంచి రాలేరు, మనీష్ టీం నుంచి అయితే రాలేరు. వీళ్ళకి నాగా టీం వాళ్ళకి ఇంకొక పాయింట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో లీడ్లో ఉన్నారు వీళ్ళు. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి ఒక పిక్ చూపిస్తారు. ఆ పిక్లో ఏంటి రాంగ్ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో వెంటనే ఎవరే టీం నుంచి వచ్చారంటే మనీష్ టీం నుంచి మనీష్ వచ్చాడు, షాకిబ్ టీం నుంచి దివ్య వచ్చింది, నాగా టీం నుంచి నాగానే వచ్చాడు. సో వెంటనే షాకిబ్ టీం నుంచి దివ్య టక్కుమని బెల్ అందుకొని క్లిక్ చేసేసి జూన్లో 30 ఉంటాయి కానీ అక్కడ 31 ఉంది అని చెప్పేసి అంటది అనమాట. సో వాళ్ళకు ఒక పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ మనీష్కి రాలేదు, నాగాకి రాలేదు. సో ఇక్కడ షాకిబ్ వాళ్ళకి ఇంకొక పాయింట్ వచ్చేస్తుంది అనమాట. సో 5th క్వశ్చన్. వామ్మో, అసలు ఈ క్వశ్చన్కి మన మాస్క్ మ్యాన్ ఎలా ఐడెంటిఫై చేస్తాడో నాకైతే నిజంగా అర్థం కాలేదు. మీరు కనుక ఎపిసోడ్ చూస్తుంటే కనుక ఒకసారి గెస్ట్ చేయండి. నేనైతే 2-3 సార్లు చూసాను అనమాట. స్క్రీన్ షాట్ తీసుకొని ఎలా ఐడెంటిఫై చేస్తాడని చూస్తే అప్పుడు అర్థమైంది నాకు డిఫరెంట్ ఏంటి అనేది. కొన్ని ఎమోజీస్ అయితే ఉంటాయి అనమాట అక్కడ. ఆ ఎమోజీస్లో ఒక్క ఎమోజీ కళ్ళు మాత్రం
కొంచెం టిక్గా ఉంటాయి, ఇలా చూస్తున్నట్టు ఉంటుంది అనమాట. అన్ని ఎమోజెస్లో ఇతను ఎలా గెస్ చేశాడు నిజంగా చాలా దగ్గరనే ఉన్నాయి అన్నీ. షాక్ అయ్యాను నేను అసలు. అక్కడ ఆ ఎమోజీలో డిఫరెంట్ ఎమోజీ ఏంటి అని చెప్పినప్పుడు నాగా టీం నుంచి మాస్క్ మ్యాన్, మనీష్ టీం నుంచి కల్కి, షాకిబ్ టీం నుంచి షాకిబ్ వస్తాడు. అయితే నాగా టీం నుంచి అదే మాస్క్ మ్యాన్ అయితే వెంటనే క్లిక్ చేసి సెకండ్ రో నుంచి థర్డ్ అని చెప్తాడు అనమాట. సో క్వశ్చన్ అయితే కరెక్ట్గానే ఉంది, ఆన్సర్ కూడా రైట్ వచ్చేసింది, వాళ్ళకి ఒక మార్క్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. నాగా టీం లీడ్లో ఉంది. ఇంకా 6th క్వశ్చన్ వచ్చేసి పవర్ కనెక్షన్ ఎన్నిటికి ఇవ్వాలి అంటే ఒక బాక్స్ చూపిస్తారు, ఆ బాక్స్లో ఒక పవర్ కనెక్షన్కి కట్ అయిపోతుంది అనమాట. సో కనెక్షన్ ఇచ్చేది కట్ అయిపోతుంది. ఆ క్వశ్చన్ నిజంగా అర్థమయ్యింది, కాకపోతే ఆ పిక్ అనేది పర్ఫెక్ట్గా కనిపించడం లేదు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ పిక్ కనిపించి ఉంటే కనుక ఇక్కడ క్వశ్చన్ అయితే ఆన్సర్ అందరు చేసేవాళ్ళు అనిపించింది నాకు. నాగా టీం నుంచి అనుష వచ్చింది, షాకిబ్ టీం నుంచి దివ్య వచ్చింది, మనీష్ టీం నుంచి మాస్క్ మ్యాన్ వచ్చాడు. సో మనీష్ టీం నుంచి నాగా టీం నుంచి షాకిబ్ వచ్చాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే ఒక్క నిమిషం మనీష్ టీం నుంచి మనీష్ వచ్చాడు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ సరిగ్గా లేదు కాబట్టి ఇంకా అనుష అండ్ దివ్య మనీష్ ముగ్గురు కన్ఫ్యూజ్ అయిపోయారు. ముగ్గురు గేమ్ సరిగ్గా ఆడలేరు. దివ్య టక్న క్లిక్ తీసుకొని రాంగ్ ఆన్సర్ అయితే చెప్పడం వలన నెక్స్ట్ క్వశ్చన్కి తనకి ఎలా ఉండదన్నమాట. సెకండ్ రౌండ్కి ఇద్దరే వస్తారు. సో ఆ క్వశ్చన్ కూడా నాకు రాంగ్ అనిపించింది, ఎందుకంటే అది కొంచెం ఇంకా వేరే మంచిది ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది, కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఇంకా 7th క్వశ్చన్ వచ్చేసి పిక్చర్ చూపిస్తారు, ఒక టీషర్ట్, ఆ టీషర్ట్కి ఎన్ని హోల్స్ ఉన్నాయని చెప్పేసి పిక్చర్ అనమాట. ఆన్సర్ క్వశ్చన్ అనమాట, దానికి ఆన్సర్ చేయాలి. మనీష్ టీం నుంచి శ్వేత వస్తుంది, నాగా టీం నుంచి అనుష వస్తుంది అనమాట. సో మనీష్ టీం నుంచి రాంగ్ చెప్పారు, సో నాగా టీం నుంచి అనుష వచ్చింది. సో ఇక్కడ శ్వేత రాంగ్ చెప్పింది అనమాట, 2 అని చెప్పేసి. అక్కడ అసలైన ఆన్సర్ ఏంటి 7 అనమాట. మధ్యలో 2 బొక్కలు ఉన్నాయి, వెనక ముంగట కలిపి 2 4, నెక్ వచ్చేసి 5, 2 హ్యాండ్స్ వచ్చేసి 6, ఇక్కడ హ్యాండ్స్ 7, మొత్తం 7 బొక్కలు అనమాట. సో అది ఈజీయే కానీ చెప్పలేకపోయారు అనమాట. అండ్ మనకు చూడడానికి ఈజీ అనిపిస్తుంది, అక్కడ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటుందో తెలుసా, అక్కడ ఫేస్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో 8th క్వశ్చన్ వచ్చేసి పిక్చర్ ఆన్ స్క్రీన్ టైం. అయితే అక్కడ కొన్ని బొమ్మలు ఉంటాయి, అలాగే ఒక టైం కూడా ఉంటుందన్నమాట. సో అందులో ఏంటి రాంగ్ ఉందని చెప్పేసి క్వశ్చన్. నాగా టీం నుంచి శ్రీజ వచ్చింది, షాకిబ్ టీం నుంచి షాకిబ్ వచ్చాడు. అండ్ మనీష్ టీం నుంచి ఎందుకు రాలేదు, వాళ్ళు రాంగ్ చెప్పారు కాబట్టి. సో శ్రీజ రైట్ ఆన్సర్ చెప్తుంది. ఏంటి అంటే గడియారంలో 8 అనేది బీలా ఉందన్నమాట. సో అది రాంగ్ కాబట్టి రైట్ ఆన్సర్ చెప్పేస్తుంది. సో వాళ్ళకు ఒక పాయింట్ అయితే వస్తుంది. సో అభిజిత్ మనీష్ మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఏదో అభ్యంతరం ఉన్నట్టుంది అని చెప్పేసి అంటాడనమాట అభిజిత్ గారు. సో అవునవును అన్నట్టుగా అంటాడనమాట ఆయన కూడా. సో నాగా మనీష్ షాకిబ్ పవన్. సో క్వశ్చన్ వచ్చేసి కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని చెప్పేసి అంటే 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉంటాయి. అక్కడ వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటే సోల్జరు అండ్ నాగా అండ్ మనీష్ ముగ్గురు వస్తారు, ముగ్గురు రాంగ్ చెప్తారు. ఇక్కడ మనీష్ అయితే రైట్ ఆన్సర్ ఎప్పటికి వస్తాడు, కానీ గంట అయితే అందుకోలేకపోయాడు. అక్కడ కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అంటే అనేది మిస్టేక్ అనమాట. 1 2 3 4 5 6 7 8 అంటే రైటే, కానీ అక్కడ క్వశ్చన్లోనే రాంగ్ ఉంది. సో అది రాంగ్. సో అదొకటి అనమాట. ఇంకొకటి ఇమేజ్ చూపిస్తారు, ఏంటి 6 కొన్ని నెంబర్స్ కలిపి పెడతారనమాట. సో అది దాంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి గెస్ చేయండి అన్నప్పుడు మనీష్ తీసుకుంటాడు. అక్కడ 5 ఉన్నాయి అంటాడు, కానీ అక్కడ ఉందేంది 6. ఫస్ట్ నుంచి చెప్దాం మనం. 0 ఉంటుంది, దాంట్లో 6 ఉంటుంది, 8 ఉంటుంది, 9 ఉంటుంది, అండ్ 2 ఉంటుంది, 4 ఉంటుంది, 1 ఉంటుంది. సో ఆయన ఏం చెప్తాడు, మొత్తం ఆన్సర్ వచ్చేసి 7 1 2 3 4 5 6 7 కానీ వాళ్ళు ఏం చెప్పారు 5 అని చెప్పారు. సో అక్కడ ఎవరికి పాయింట్స్ రాలు, అందరూ ఉష్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాకిబ్ మనీష్ వీళ్ళిద్దరు ఆడతారనమాట. ఏంటి ఆన్సర్ అయితే అయిపోయింది అనుకోండి. ఇంకొక క్వశ్చన్,
పిక్చర్ కాలానికి ముందు ఏది ఉంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. నాగా టీం నుంచి శ్రీజ వస్తే షాకిబ్ నుంచి షాకిబ్ వస్తాడు. సో అక్కడ గుర్రాలు అవన్నీ ఉంటాయి, కానీ అందులో స్కూటీ కూడా ఉంటుంది. కాలానికి ముందుంది ఏంటిది? స్కూటీ మాత్రమే. ఇప్పుడు ఈజీగా వెళ్తుంది అనమాట. సో అది ఆలోచించి శ్రీజ చెప్తుంది. సో రైట్ ఆన్సర్. వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. నాగా టీం వాళ్ళు విన్ అవుతారు. సో ఇక్కడ మనీష్ టీం వాళ్ళందరూ ఓడిపోతారు అనమాట. సో అక్కడ వాళ్ళ టీం వాళ్ళందరూ అంటారు, మొత్తం ఆయన అన్నిటికీ వెళ్ళాడు, ఆన్సర్ చేయలేడు అని చెప్పేసి టీం మొత్తం ఆయన మీద ఫైర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ టీం అందరు కలిసి ఆయన మీద ఫైర్ అవ్వడం నాకు నచ్చలేదు మనీష్ మీద. ఎందుకు అంటే ఆయన అందరికీ అవకాశాలు ఇచ్చాడు, కానీ ఎవ్వరు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు, ఎవరు ఆన్సర్ చేయలేకపోయారు. సో ఎవరు ఆన్సర్ చేయలేకపోవడం ఆయనదా తప్పు చెప్పండి? మీరు వెళ్ళి మంచిగా ఆడి పాయింట్ ఒక్కరైనా తెచ్చారా? కలికి వెళ్ళింది తేలేదు, అనుష వెళ్ళింది తేలేదు, శ్వేత వెళ్ళింది తేలేదు, డెమోన్ పవన్ వెళ్ళాడు తేలేదు, అండ్ హరీష్ గారు అయితే అసలు వెళ్ళను అన్నారంట. అదే పరసన్న ఆయన వెళ్ళను అన్నాడంట. లేదు నేను అనలేదు అని చెప్పేసి అంటున్నాడంట. మరి అదేది నిజమో మనకు తెలియదు, కానీ మన మనీష్ గారు అయితే అందరికి అవకాశాలు ఇచ్చాడు, కానీ అది ఎవరు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. బాగా అందరు లొల్లు పెడతారనమాట. టీం వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేసుకోవాల్సింది పోయి అందరు కలిసి లొల్లు పెట్టుకుంటే ఏం మంచుకుంటారు చెప్పండి. ఇంకా నాగా టీం వాళ్ళు మాత్రం అందరు గెలుస్తారనమాట. సో ఇక్కడ వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిని ఇస్తారు అంటే మిస్టర్ మనీష్కి అయితే ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ టీం ఓడిపోయింది. సో బెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి మన శ్రీజాకి అయితే ఇస్తారు. ఎందుకంటే శ్రీజ మంచిగా ఆడింది కదా, మంచిగా గేమ్స్ ఆడింది, మంచిగా పర్ఫార్మెన్స్ చేసింది, మంచిగా ప్రతి దానికి ఆన్సర్ చేసింది వాళ్ళ టీం నుంచి వచ్చి. సో షాకిబ్ టీం నుంచి కూడా మంచిగానే ఆడింది దివ్య, ఆ అమ్మాయి కూడా. అండ్ ఇంకా ఓట్ అప్పీల్ మాత్రం మన నాగాకి వచ్చింది అండ్ శ్రీజాకి కూడా వచ్చింది అనుకోండి. సో ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఇంతే. నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా చెప్పండి, నేనేం లాగా తీయలేదు ఏది. సో ఎండింగ్ అయితే అయిపోయింది ఎపిసోడ్. ఈరోజు పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకు మాత్రం మైండ్ గేమ్ ఆడారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. మంచిగా గెస్ట్ చేస్తుంటే బాగుండేది మనీష్ టీం వాళ్ళు అనిపించింది. ఎందుకంటే 6 మంది 7 మంది ఉన్నా కానీ ఓడిపోయేవాల్సి వచ్చింది. 4 ఉన్న టీం అయితే గెలిచింది, 2 ఉన్న టీం అయితే 2-3 ఆన్సర్లనే చెప్పగలిగారు. కానీ మనీష్ టీం వాళ్ళు మనీష్ ఒక్కడే ఆన్సర్ చెప్పిండు, మిగతా ఎవ్వరు ఆన్సర్ చెప్పలేదనమాట. అక్కడే తెలిసింది వాళ్ళు ఎంత మైండ్ గేమ్లో వీక్ ఉన్నారు అనేది. అవునా కదా, మీరే చెప్పండి. ఉంటా మరి, నాకు కూడా ఆఫీస్కి టైం అయిపోతుంది. ఎపిసోడ్ 8 రివ్యూ అయితే అయిపోయింది. ఇంకా 9, 10, 11 ఇంకా ఈ 3 రివ్యూస్ కూడా నేను ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు కొంచెం జ్వరం వచ్చడం వలన చేయలేకపోయాను. సో ఈరోజు ఆ 3 రివ్యూస్ ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నన్ను ముందు తీసుకెళ్ళండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్. ఏంటి ఇలాగ వెళ్తావు ఆఫీస్ కంటే? కాదు, ఎలా రెడీ అయ్యాను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. బాయ్, టాటా, సీ యూ, టేక్ కేర్.